హలో అండి, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిల్లు. ఈరోజు నేను మీకు కూరగాయల అన్నం వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ముందుగా ఈ వెజిటేబుల్ బిర్యానీ కోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక హోల్ గరం మసాలా అండి, బిర్యానీ మసాలాలు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి బారుగా చీల్చుకున్న పచ్చిమిర్చిని, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఇప్పుడు వీటికి కొద్దిగా ఉప్పు వేసి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా లైట్గా వేగాక ఇందులోకి కొద్దిగా జీడిపప్పు వేసుకోండి, అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి. ఈ వెజిటబుల్ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి. కొత్తిమీర లాస్ట్లో కొంచెమును ఇప్పుడు ఫ్రై అయిపోయి తాలింపులో కొద్దిగా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పైస్కి మీకు తగ్గట్టుగా చూసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా మనం తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, టమాటా అన్నీ వేసుకోవాలి. నేను క్యాప్సికమ్, క్యారెట్, ఆలు, టమాటా ఇవన్నీ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసి ఈ కూరగాయలు అనేవి, వెజిటేబుల్స్ అనేవి బాగా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, 100కి 70% ఉడికితే చాలు. తర్వాత మనం అన్నం ఎసరు పెట్టుకున్నప్పుడు అందులో కొంచెం ఉడుకుతుంది. ఇలా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికాక మూత తీసి బాగా కలుపుకొని ఇందులోకి 2 బిర్యానీ ఆకులను వేసుకోండి. మనం బిర్యానీ మసాలా వేసినప్పుడే బిర్యానీ ఆకులు వేయడం కంటే ఇలా వెజిటేబుల్స్ వేసాక బిర్యానీ ఆకులు వేసి ఉడికించుకుంటే వెజిటేబుల్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ రకంగా 70% వెజిటేబుల్స్ అన్నీ ఉడికాక ఇప్పుడు ఇందులోకి మీరు దేంతో అయితే రైస్ తీసుకుంటారో దాంతో వాటర్ కూడా తీసుకోండి. నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ దాకా రైస్ తీసుకున్నాను, అందుకే 2-3 గ్లాసుల దాకా వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ బాగా మసిలేదాకా ఉడికించుకొని తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ అనేది మనకి కన్సిస్టెన్సీ పుల్లలుగా వచ్చేదాకా మీరు వేసుకున్న బియ్యాన్ని బట్టి ఉడికేదాకా ఉడికించుకోండి. చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ. ఇప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ని వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, స్కిప్ చేస్తే చేసేయచ్చు. లైట్గా వేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.